హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ్ అఖిలాక్స్. హ్యాపీ బోనాలు అందరికీ. ఈరోజు బోనాలు కదా, సో నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినంటే బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మేము బోనాలు తీయడానికి అయితే రెడీ చేసేసినాం. ఇంకా బోనాలు అయితే తీస్తున్నాం. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు ఎల్లమ్మ తల్లికి అయితే బియ్యం పోస్తారు. పాప అయితే ఇప్పుడే లేచినారు. టైం వచ్చేసి 7:45 అయితే అవుతుంది. ఇక ఇప్పుడే వీళ్ళు లేచినారు. హాయ్ చెప్పండి, హ్యాపీ బోనాలు అని చెప్పండి. అందరికీ హ్యాపీ బోనాలు అనండి. ఇక ఈరోజు పండుగ అవుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్తున్నాడు. సో ఈ మైంది అయితే పెట్టిన పాపకి మొత్తం తుడిపేసుకుంది. ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను నైట్. ఏది నాన్న, ఈ మనిషికి కూడా పెట్టిన, ఏది ఇంకోచి 2 హ్యాండ్స్కి పెట్టిన. ఇక ఈ పాప మొత్తము పిసికేసుకుంది చెయ్యి మొత్తం, అంతే. ఇట్లా అయిపోయింది. ఇంకా అందరు హడావిడి రెడీగా అయితే అవుతుంది. ఈరోజు బోనాలు కదా. సో చిటి తల్లి, గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్ అఖిలు. ఈమెనైతే రెడీ చేయాలి. ఇంకా 8 o'clock అట్లా స్నానం చేపించేసి రెడీ చేద్దామని అయితే చూస్తున్నా. ఇంకా వాళ్ళ అన్న చెల్లి అయితే ఆడుకుంటారు. బోనాలు అయితే రెడీ చేసేసింది. చేసేసినావా? రెడీ చేసినావా? వేప కొమ్మలు కావాలంట, పోయి తీసుకురావాలి. ఇంకా నేనేం ముట్టుకోదు కదా, సో ఇక మా అమ్మ ఒక్కతే చేస్తుంది. అక్షయ్, ఇమాన్స్ రెడీ అయినావా? ఓకే, హ్యాపీ బోనాలను. ఈ మనిషి అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఈ కుర్తా అయితే కుట్టించినుండే. ఎటు వేయరా అని చూస్తుంది. వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది. ఇక దా దా. కొమ్మలు కావాలంట తీసుకొస్తా, వేప కొమ్మలు కావాలంట తీసుకొస్తా. ఇంకా గుడి అయితే రెడీ అయిపోయింది. పలార బండి తీస్తుర్రు మా అన్న వాళ్ళు. సో రెడీ చేస్తుర్రా. చికెన్ వేసుకుంటున్నాము. తాత పూరీలు చేసినాము. పూరీలు అయినాయి. ఇక్కడ మటన్ అయితే ఉడుకుతుంది. ఇంకా ఉప్పు కారం వేయలేడు మా డాడీ వండుతుంది దీన్ని. ఇది గుడి దగ్గర కట్ చేస్తారనమాట. అది తెచ్చినుండే, అదైతే అయితేనుంది. ఇంకా బగారన్నం ఇట్లా వేయాలి. ఆడుకుంటున్నారు. నన్ను రెడీ కానిస్తలేదు అక్షయ్ని. ఇంకా నేను జడ కూడా వేసుకోలేదు చూడండి. ఇంకా రెడీయే కాలే అస్సలు నేను. జుట్టు వేసుకుంటుందంట అలా చెల్లి. అక్షయ్ని అవుట్ఫిట్ అయితే ఇట్లుంది. ఇంకా రెడీ చేయలే అక్షయ్ని. పోషమ్మ తల్లికి తీసుకెళ్తాం అనమాట. కంకణాలు కట్టుకుంటారు. అయిపోయిందా రెడీ? 5 పోయాలి కదా. సో వస్తున్నారు. ఇక మా పిన్ని గిట్ల వస్తుంది. పో ఫస్ట్ అయితే పోయి. ఇక ఎవరు వస్తేంది బియ్యం అయితే పోస్తారు. 5 పోయాలి కదా. సో ఇక మా పిన్ని, మా బాబాయ్, మా మమ్మీ, మా డాడీకి ఇట్లా పోస్తారు. ఇంట్లో అయిపోయాక ఇంకా బయటికి అయితే వెళ్తాం. హాయ్ మంచ్. కార్తీక్ రెడీ అయిపోయింది. గోల్డ్ చైన్ వేసుకుండు. మా ఇమాన్షి కూడా వేసుకుండు గోల్డ్ చైన్. ఇద్దరు గోల్డ్ చైన్ అయితే ఇక్కడ పెట్టిండు మేకవి. ఇంకో మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే రైస్ చేసిన నేనే. బగారా రైస్ అయితే చేసేసిన.
బగారా రైస్ అయిపోయింది, ఇంకా కర్రీ అయిపోయింది, పూరీలు. ఇక బోనం ఎక్కించేసి వచ్చి తినేస్తాం అనమాట. బోనాలు అయితే వస్తారు. చేయమని ఇటు చూడాలా. బియ్యం పోసినాక అందరికీ కట్టేసి సగం సగం అవుతుంది మళ్ళీ. ఇంకా మా అమ్మ అయితే పోసేస్తాం. పిల్లలందరూ బొట్టు పెట్టుకోరి. వీళ్ళు ముగ్గురు సేమ్ వేసుకోరు, తల్లి బిడ్డలు. ఇంకొక ఆమె ఆడ ఫోన్ చూస్తుంది. ఇటు చూడే. నీకు అసలేనే ఎన్నమ్మ తండ్రికి ఏంటిది ఏమంటున్నావు? ఏంటండి? ఎల్లమ్మ తల్లికి జయ అంటుంది మనిషి. ఈడ ఈమె కూర్చుంది మేడం. ఫోన్ ఉండాలి మాకు ఎప్పుడు. ఫోన్ పిచ్చమ్మ. మా పాప అయితే ఇంకా లేస్తలేదు, ఇంకా రాలేడు కిరణ్. ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేస్తలేడు. వీళ్ళ ఇంట్లో అయితే ఇట్లా రెడీ చేసుకున్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే బగారా అన్నం వేసింది, మటన్ చేసింది, చికెన్ చేసింది మా పిన్ని. లేడేంతరా ఫోన్ చేసామా? ఇంకా మా అన్న వాళ్ళు పలరు బండి తీస్తారు, సో అందుకోసమని. ఫోనాలు ఎత్తుకురా, ఫొటోస్ తీతురా, ఫోటోషూట్ చేస్తారా? అయ్యో అక్క ఏమైంది? బావ ఇంకా రాలేడా? వాళ్ళ ఫ్రెండ్ చెప్పించినట్ట డెకరేషన్. హిమాష్, చాక్లెట్ తింటే పుచ్చి పనులు అవుతాయి కదా, ఎందుకు తింటున్నావు? ఆయనకి ఎప్పుడు చాక్లెట్స్ అవే కావాలి, ఏమొద్దు. చిన్న ఉన్నప్పటి నుంచి ఇగో ఈ ముసలాం ఉంది కుమ్మరామే. బాగున్నావా అమ్మ?
గుర్తు పట్టినవా? ఎవరు కొడుకు? కొడుకు బిడ్డే. గుర్తు పట్టినవా నన్ను? ఉంది ఉంది. నేను ఎవరు? ఏ కృష్ణ? ఏ కృష్ణ? నా లక్ష్మణ్ బిడ్డే. ఇక అక్షయని పాప అయితే రెడీ అయిపోయింది. లిప్స్టిక్ పెట్టుకుందా అంటారు వీళ్ళు కామెంట్స్ చేస్తారు. కలర్ బండి తీస్తురా? అందరిని ఇన్వైట్ చేసిరా? ఎన్ని ఓ క్లాక్కి? 7 o'clock అంట. మా అన్న అయితే బిజీ ఉండు. ఎక్కిచ్చేసారు. అర్చన చేస్తుంది. ఆగమైనవి అనుకున్నా నేను. ఆకలి అవుతుందంట. చేస్తారు వీళ్ళు బోనాలు ఎక్కిచ్చేసి. తల్లి బోనమ్మ ఎల్లమ్మ ఇంట్లోనే ఉంది కదా, సో అందుకోసం అని ఇట్లా తీస్తుంది. రమ్మంటే ఎందుకు ఇంత లేట్ అయింది? పండుగ రోజు కూడా లేట్ లేస్తారా? ఈమె తినమాట మొత్తం పూరి అంతా ముఖం మూసుకుని ఆయిల్ అయింది. పాలేర బండి పోతున్నా.